దాదాపు 8, 9 వేల మంది పేర్లతో సహా మేము పలకరిస్తాం నిజమే. నియోజకవర్గం. సో, గ్రామానికి మాకు 103 గ్రామ పంచాయతీలు ఉన్నాయని చెప్పేసి అంటే, గ్రామానికి దాదాపు కనీసం అంటే బూతులు 295 బూతులు ఉన్నాయని చెప్పేసి అంటే, బూత్‌కి 30 మందిని పరిచయం చేసుకొని ముఖపరిచయం ఉన్నవాళ్ళం. హ్మ్. సో, ఇది పాతుకుపోయిన రాజకీయం తప్ప కొత్తగా ఏదో ఈరోజు వచ్చి సో, వాళ్ళు వచ్చేస్తారు, పోతారు, భోంచేస్తారు, కాదంటారు. అది ఆపేది లేదు, మాట్లాడేది లేదు, పెట్టేది లేదు. అది కొట్లాడుకొని పని చేసుకునే పరిస్థితి మాకిక్కడ. సో, వంశ పారంపర్యంగా అది అంతే. వస్తూ ఉంది అలాగే. కొత్తలకి బయట నుండి వచ్చేవాళ్ళకి కాస్త సర్ప్రైజింగ్, నాలాగా సర్ప్రైజింగ్ ఉండే. బట్ అఫ్ కోర్స్ నేను నాన్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వచ్చా కాబట్టి నాకు ఏది సర్ప్రైజింగ్ లేకపోతుండే. మరి చూసి అలవాటు అయిపోయి నాకు ఓకే అని చెప్పేసి అనిపించింది. కానీ ఇక్కడికి అఖిల గారిని పెళ్లి చేసుకున్న తర్వాత మిమ్మల్ని మీరు మార్చుకున్న ఒక పాయింట్ అంటే ఏం చెప్తారు? మామ పైన ప్రేమ అండ్ అఖిల పైన ఉన్న సేమ్. ఇంకా ప్రేమ అంటే బాగుండదు. మలుచుకోవాల్సి వస్తుంది కదండి. ఇప్పుడు వీఆర్ ప్రోడక్ట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. మన సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉంటాయో బట్టి మనం నడవాలి. Correct. ఇప్పుడు మామ ఉంటే నేను చాలా డిఫరెంట్గా నా లైఫ్ని నేను ముందుకి సాగేవాడిని. మామ లేని పరిస్థితుల్లో అన్నీ గ్రహించి గమనించి అఖిల అడగదు, చెప్పదు, సహాయం కావాలంటే అస్సలు నోరిప్పి అడిగే మనిషే కాదు, వ్యక్తే కాదు. సీరియస్లీ ఎవరైనా అస్సలు. మిమ్మల్ని కూడా అడగరా? మీరు అది ఎక్స్పెక్ట్ మనం చేసి గ్రహించి గమనించి వెళ్ళి అక్కడ స్పందించి చేస్తే మేబీ యాక్సెప్ట్ చేస్తారని కనికరిస్తే ఉంటుంది, కానీ చాలా కష్టం. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే వై నాట్? ఇప్పుడు భూమానాగిరి, శోభానాగిరెడ్డి గారు ఒకలాగా ఉన్నారు, చేశారు, పెంచారు, అన్ని చూసాం. సో దాని తగ్గట్టుగా మనం కూడా ఆ బాధ్యతని, ఆ ప్రేమని అనుభవించాం కాబట్టి దాని తగ్గట్టుగా స్పందించాలనికి లోపల ఒక తాపత్ర. నాకు చాలాసార్లు చెప్తుంటాడు, నాకు నీ కోసమన్నా మామ కోసం నేను అన్ని భరిస్తున్నానని చెప్పి చెప్తుంటాడు. మిమ్మల్ని చాలా భరిస్తున్నారని అయితే. నన్ను కాదండి, circumstances ని. నన్ను కదా నువ్వు అంటావు, అది నీకు అర్థమవుతుంది, నువ్వు కూడా భాగం అని చెప్పేసి. ఓకే ఓకే. ఇద్దరిలో ఎక్కువ కోపం ఎవరికి వస్తుందండి? నాకే. అవునా? ఫస్ట్ కామ్ డౌన్ అయ్యేది ఎవరైతే? తను ఎప్పుడు కూల్గా ఉంటుంది, నాకు కోపం ఎక్కువ వస్తుంది. మీరు నమ్మరు కదా. అసలు ఎందుకంటే మీడియాలో మీరు స్పీచెస్ ఇస్తే ఫోన్ చేసి భయపడుతున్నావా అన్న వీడియోలు చూసిన తర్వాత మీరు ఇంత కూల్ గా ఉంటారని అనుకోండి. నాకు అసలు జనరల్ గా కోపం రాదు. చాలా అంటే జనాలు సిచ్యువేషన్ బట్టి నేను ఇది చేస్తాను, కానీ నాకు జనరల్ గా కోపం రాదు. నేను చాలా జోవియల్ గా ఉండే పర్సన్ని. తను కోపం వస్తే తనే కోపడతాడు, తనే తగ్గిపోతుంది కోపము, తనే కామ్ డౌన్ అయిపోతాడు, తనే చేస్తాడు. సో నేను పెద్దగా స్ట్రెస్ తీసుకోను అనమాట. కానీ అమ్మ నాన్న ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా, టెంపుల్కి వెళ్ళినా, నియోజకవర్గంలో తిరిగినా ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడికి ఒక్కళ్ళు వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. సో మీ ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటి అవకాశం దొరుకుతుందండి? ఇద్దరు కలిసి వెళ్ళి? లేదండి అస్సలు, కానీ చాలా తక్కువ. అంటే వి మేక్ షూర్ ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు నేను ఎక్కడికైనా, ఇప్పుడు నేను ఎక్కువ విజయవాడలో అసెంబ్లీ టైంలో కానీ ఇంకోటి కానీ నేను అక్కడ ఉండడము, తను ఇక్కడ లేదంటే హైదరాబాద్ లో మా ఇన్లాస్ దగ్గర తను ఉన్నప్పుడు అట్లా ఉంటది. కానీ బట్ కలుస్తున్నప్పుడు మాత్రము మేము కంప్లీట్ గా వి స్టిక్ టు ఈచ్ అదర్. అంటే ఆ టైం క్వాలిటీ టైం మేము స్పెండ్ చేస్తాము. అండ్ ఇద్దరం కలిసి ఉండే క్వాలిటీ టైము ఇంట్లో మేము ఒక 10 నిమిషాలు మేము ఇద్దరం కలిసి ఉన్నా మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఒక 10 minutes ఏం డిస్టర్బెన్స్ లేకుండా మేము కూర్చొని మాట్లాడుకునేది కూడా ఇట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్ ఫర్ అస్. మేము ఏదో ప్లాన్ చేసుకొని బయటికి వెళ్తేనే మేము టైం స్పెండ్ చేసినట్టుగా మాకు ఎప్పుడు అనిపించదు. ఎగ్జాక్ట్లీ. కొన్నిసార్లు టెంపుల్ కి తను నేను రమ్మని ఫోర్స్ చేయడము, లేదంటే తను ఇంతకుముందు ఫోర్స్ చేసేదాన్ని, కానీ ఇప్పుడైతే పాపం వచ్చేస్తారు నాతో పాటు. నాకు అంటే దొరికే కొద్ది టైం కూడా ఎందుకు నో అని చెప్పాలని తను కూడా నాతోటి మాక్సిమం అడిగిన దగ్గర కల్లా వచ్చేస్తున్నాడు అనమాట. అండ్ మేమిద్దరం వెళ్తే మాత్రం తప్పకుండా మా విఖ్యాత్ ఉండాలి. ఓకే. అట్లా వి మేక్ షూర్ వీఆర్ ఆల్ స్పెండింగ్ టైం విత్ ఈచ్ అదర్. అమ్మ మీ పెళ్లికి ముందు కానీ మీకు చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్, లైఫ్ లో ఇలా ఉండమ్మా అని మీకు చెప్పిన ఒక పాయింట్ అంటే ఏం చెప్తారు? మా మదర్ అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఆమె చనిపోయే టైంకి నేను తను ఎప్పుడు స్ట్రెస్ఫుల్ గానే చూసేదాన్ని. ఆ పొలిటికల్ టెన్షన్స్, ఫ్యామిలీలో ఏదన్నా చిన్నది అయినా కూడా చాలా కంగారు పడిపోయేది. సో మా అమ్మ నాకు ఎప్పుడు చెప్పేది ఏంటంటే బీ హ్యాపీ, ఫస్ట్ నువ్వు హ్యాపీగా ఉండు.
బికాస్ వాళ్ళు చిన్న వయసులో చాలా ఫేస్ అయినారు. అవును. నువ్వు హ్యాపీగా ఉంటేనే, స్ట్రెస్లెస్ గా ఉంటేనే, లేకుంటుంటేనే చుట్టుపక్కల వాళ్ళు నువ్వు హ్యాపీగా పెట్టగలుగుతావు. సో అది నాకు చాలా చాలా మైండ్ లో పడిపోయింది. వాట్ ఈస్ ద పాయింట్? మేమిద్దరం ఇంత కష్టపడి ఇంత చేసి ఇంతమందికి మేము చేసిందా నా పిల్లలు బాగుండాలని. Correct. మీరే హ్యాపీగా లేకపోతే ఇవన్నీ నేను ఎందుకు చేయాలని అని చాలా సందర్భాల్లో అనింది. అండ్ ఏది కూడా ఫస్ట్ నేను పొగుడుతున్నారంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా పొలిటికల్ ఇదిలో అది నీ తల మీదకి ఎక్కకూడదు పొగడతలు. అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అప్పుడు మా అమ్మకి తెలియదు నేను పాలిటిక్స్ లోకి వస్తుందని. బట్ పొగడతలకి నువ్వు ఎంత దూరం ఉంటే అంత దూరంగా ఉండు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు తను చెప్పింది అంటే ఫ్యామిలీ. మా మదర్ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఆమెకు అందరూ ఉండాలా, అందరు పిల్లలు ఉండాలా, అందరు చుట్టూ ఉండాలా, పండగలకి హడావిడి ఉండాలా. షీ లైక్స్ ఆల్ దాట్. కానీ అన్ఫార్చునేట్ గా ఆమె చనిపోయిన తర్వాత నాన్న చెప్పింది మళ్ళీ వేరు. నాన్న ఇచ్చిన అడ్వైస్ చాలా డిఫరెంట్ ఉంటాయి. అవునా? ధర్మం అంటే ఏదైనా ధర్మంగా చేయాలా, అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే హీ నోస్ తను చనిపోతున్న టైం తనకి సంథింగ్ విల్ హ్యాపెన్ టు హిమ్ తనకు ముందే తెలుసు. కుటుంబ సభ్యులైనా కార్యకర్తలైనా అందరూ ఒకరే అన్నట్టు భావిస్తారు ఆయన. సో ధర్మం ఇప్పుడు వరకు మన అనుకునేది కాకుండా మనల్ని నమ్ముకున్న వాళ్ళకి మనం ఏం చేస్తాం అనేది ఇంపార్టెంట్. అంటే ఆయన ఎలా గుర్తించారు సంథింగ్ విల్ హ్యాపెన్ అనే దిగులు అండి, మా మదర్ పైన దిగులు. అసలు వాళ్ళిద్దరు ఒకరు లేకుండా ఉండేవారు కాదు. అసలు అంటే అసలు లవ్ మ్యారేజ్ ఇద్దరిది. ఏదన్నా ఇద్దరు కూర్చొని షేర్ చేసుకున్న వాళ్ళు. సో అమ్మ చనిపోయిన తర్వాత ఒకసారి నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది మధ్యలో. అప్పుడే తనే చెప్తూ వస్తున్నాడు, మాకు కూడా అర్థమవుతుంది తన హెల్త్ ఇదైపోతుంది. చనిపోయిన 1.5 year ముందే, 1.5 year నుంచే మాకు అర్థమైపోతుంది తనకి హెల్త్ ఇదైపోతుంది, దిగులు ఎక్కువ పెట్టేసుకుంటున్నాడు. రోజు రాత్రి నిద్రలో లేసి అమ్మకి దీపం పెడతాడు. చాలా దిగులుగా ఉండినాడు. సో దానికి తగినట్టుగానే ఇంకా రాజకీయ పరిస్థితుల్లో అప్పుడు చనిపోతున్నాడు అనగా 2 days ముందే నేను హాస్పిటల్లో ఉంటున్నా ఆయనతో పాటు. సో చాలా విషయాలు నాతో షేర్ చేసుకున్నాడు, ఎప్పుడు షేర్ చేసుకునేవి. ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మకూడదు, ఎంత జాగ్రత్తగా ఉండాలా, పలానా వ్యక్తులు నేను నమ్మి నేను తప్పు చేశాను, ఈరోజు మీకు నేను లాస్ట్ మూమెంట్ లో చెప్పిపోవాల్సిన పరిస్థితి, మనల్ని నమ్ముకున్న వాళ్ళు నువ్వు కాపాడు. అందుకే నేను అసెంబ్లీకి ఆ రోజు నాన్న చనిపోయిన తర్వాత నేను వెళ్ళడానికి కారణం కూడా ఆ మాటలే. నాన్న చనిపోయిన తర్వాత అందరు డీలా పడిపోయినారు, కార్యకర్తలు కాదు. హీ వాజ్ అసలు వాట్ నెక్స్ట్ అనేది అర్థం కాదు. వాట్ నెక్స్ట్ అని అర్థం కాలేదు. నేను చూస్తే నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నేను అవతల ఎదుర్కొంటానా లేదో తెలియదు. నేను అసలు ఊర్లో పేర్లు కూడా నాకు ఆ టైంలో తెలిసేది లేదు. అటువంటి సందర్భంలో నేను అసెంబ్లీకి పోవడం ఇంపార్టెంట్ నాకు అనిపించింది. అంటే నేను ఎట్లా భరోసా ఇవ్వగలుగుతాను అనేది నాకు నాన్న చనిపోయిన నెక్స్ట్ సెకండ్ నుంచి నా వే ఆఫ్ థింకింగ్, నా లైఫ్ స్టైల్ అంటే ఎప్పుడో మారిపోయిందిలే కానీ నా వే ఆఫ్ థింకింగ్ అంతా మారిపోయింది. అది ఇంకా నన్ను స్టబన్ గా నేను తయారు చేసుకోవాల్సి వచ్చింది. నాన్న చెప్పిన అడ్వైజ్ వేరు, అమ్మ చెప్పిన అడ్వైజ్ వేరు. బట్ రెండు ఇప్పుడు అంటే మేము సెటిల్ అవుతూనే మేము ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు ఆ 2 అడ్వైజుల్ని ఎందుకు చెప్పారు, ఏ సర్కమ్స్టాన్సెస్ చెప్పారో అర్థమయ్యి ఇప్పుడు ముందుకు దాన్ని తీసుకెళ్తున్నాం అనమాట. భార్గవి గారు, అంటే ఒకవైపు పొలిటికల్ సిచ్యువేషన్స్, ఇంకొక వైపు పర్సనల్ ఇష్యూస్, వీటన్నింటిలో మీరిద్దరూ కూర్చుని మనం ఖచ్చితంగా ప్రశాంతమైన జీవితం లీడ్ చేయాలంటే పర్టికులర్ పాయింట్స్ మనం ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్ గానే ఉండాలి అని తీసుకున్న ఒక నిర్ణయం అంటే ఏం చెప్తారు? ప్రశాంతంగా ఉండాలంటే ఎన్ని పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి, ఇట్స్ మీడియా వైపు నుంచి కానీ, పొలిటికల్ గా కానీ, పర్సనల్ లైఫ్ లో కానీ, పేరెంట్స్ కాలం చేయడంతో కానీ. ఇప్పుడు మాకు ఎట్లా అంటే ఒక సిద్ధాంతం, ఒక సిద్ధాంతం పైన మేము ఇద్దరం కాదు, ఎప్పుడైనా నేను వాస్తవంగా ఏం మాట్లాడాలన్నా మేము ముగ్గురం, నేను, అఖిల, విఖ్యాత్, ఎప్పుడైనా ఏ డిస్కషన్లో అయినా 2019 ఎలక్షన్ల తర్వాత మేము ముగ్గురం ఎప్పుడు కూర్చొని ఒకటే డిస్కషన్ జరిగేది. దేర్ వాజ్ నో సెపరేషన్. సిద్ధాంతం పైన ఒప్పుకున్నాం. ఏమైనా అవని బయట మేమైతే ప్రశాంతంగా ఉంటాం. రాజకీయంగా ఏమైనా అవని, పొలిటికల్గా ఏమైనా అవని, ఆర్థికంగా ఏమైనా అవని, ఏదేమైనా అవని మేమైతే ప్రశాంతంగా ఉంటాం. ఆ ప్రశాంతతని ఎవ్వరూ మనల్ని వచ్చి ఏది డిస్టర్బ్ చేయరు. ఏ అంశానైనా ఆ అంశాన్ని ఆ కోణం వరకు పరిమితం చేసినాం. కానీ మా ముగ్గురు మధ్యలో ఉన్న సన్నిహితాన్ని కానీ, జీవితాన్ని కానీ మేము ఎప్పుడు దాని నుండి దూరం వెళ్ళలేదు, డిస్టర్బ్ కానివ్వలేదు. ఇట్ వాజ్ అ వెరీ, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ అవర్ క్యారెక్టర్స్. అంటే వీళ్ళిద్దరూ, అఖిల కానీ విఖ్యాత్ కానీ, వాళ్ళ పేరెంట్స్ నుండి వచ్చిన ఇది కానీ నాకు ఎందుకో ఉన్నింది. సో
దానిపైన యూఆర్ వెరీ కంఫర్టబుల్.